హలో గాయ్స్, దిస్ ఇస్ ప్రభాజాయ్. వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే, గాయ్స్ ఇవి చాలామంది ప్రోటీన్ స్టోర్స్ వాళ్ళు కానీ, ఇక జిమ్స్లో ట్రైనర్స్ కానీ, బాడీ బిల్డర్స్ కానీ, ఇలా ఏఎంపీ యాంప్ అని, టెర్మిన్ అని, ఇలాంటి నోవస్కి ఇంజెక్ట్ చేసే ఇంట్రావెయిన్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తున్నారు అనమాట. చాలామంది తెలియదు, ఇదంతా ఒక ఇండియా ప్రాబ్లం అయిపోయింది. చాలా అంటే ఇండియాలో చాలామంది దీనికి ఎడిక్ట్ అయిపోతున్నారు. మీరు ఒక 10 ఏళ్ళ కిందట, ఒక 15 ఏళ్ళ కిందటికి వెళ్తే కనుక చాలా కష్టపడి వర్కౌట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత బాగా ఎడిక్ట్ అయిపోయారు అనంటే, అది లేస్తే అది ఉంటే గాని చేయలేనంత ఇదిగా ఎడిక్ట్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఇక్కడ కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా! రోడ్ సైడ్ బ్యాచ్ ఉంటారు. వాళ్ళందరూ డ్రగ్స్ ఎలా వాడతారు, గంజా ఎలా తీసుకుంటారు. ఆ టైప్ ఆఫ్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారనమాట. చాలా చీప్‌గా అమ్మేస్తున్నారు. చాలా చీప్‌గా రెడీ చేసి మరి అమ్మేస్తున్నారు. సో గైస్, మీరు ఇది తెలుసుకోలేకపోతే గనక మీరేంటంటే చాలా డేంజర్‌లో పడాల్సి ఉంటుంది. మీకు మజిల్స్ పెరగాలి అంటే కనుక కొంచెం టైం పడుతుంది. ఆ టైం మనం దానికి ఇవ్వాలి. సో దానికి తగ్గ ప్రాసెస్‌లో మనం చేసుకోవాలి. ఏదో కంగారు పడి మనకు రాత్రి రాత్రి ఏదో ఫిజిక్ వచ్చేస్తది అన్నట్టు చేయకూడదు గైస్. అదైతే కరెక్ట్ రాంగ్ కాదు, అసలు రాంగ్ వే అది. సో మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే గనక, ఎవరైనా ఇంట్రావెయిన్ ఇంజెక్షన్స్ అంటే ఇక్కడ నరాలకి ఎక్కిచ్చే ఇంజెక్షన్స్ ఎవరైనా సజెస్ట్ చేస్తే గనక మీ ట్రైనర్స్ గానీ, లేదంటే ఎవరైనా బాడీ బిల్డర్స్ గానీ, లేదంటే జిమ్‌లో ఎవరైనా సరే బిగినర్స్, ఇంటర్మీడియేట్ లెవెల్‌లో అసలు వాడకూడదు. ఇప్పుడు ఆండ్రోసిన్ మోనోఫాస్ఫేట్ ఏఎంపీ అని చెప్పి ఉంటుంది. ఆ ఏఎంపీ అనేది చాలామంది బిగినర్స్ కూడా వాడేస్తున్నారు. యాక్చువల్లీ అసలు అది అలా వాడకూడదు అసలు బిగినర్స్. అంటే ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. ఒక మిస్టర్ ఇండియా రేంజ్ లెవెల్‌లో హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నోళ్ళు, అలాంటోళ్ళు ఎడిషనల్ పంప్ కోసం, ఎడిషనల్ వెయిట్ లిఫ్టింగ్ కోసం వాళ్ళు వాడతారు. అలాంటిది చాలా బిగినర్స్ చాలామంది వాడేస్తున్నారనమాట. దానివల్ల మీరు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేస్తారు. సో, చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తారు. దానివల్ల చాలామంది డెత్ అయినోళ్ళు కూడా ఉన్నారనమాట. ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్‌లో ఎవరో ఒకరు చనిపోయారు. ప్లస్ వైజాగ్ సైడ్ ఒకళ్ళకి పారాలిసిస్ అనేది వచ్చింది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారనమాట. ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు విజయవాడలో నాకు తెలిసి ప్రోటీన్ స్టోర్ ఓపెన్ అయ్యి ఒక 10 ఇయర్స్ అలా అవుతుందన్నమాట. ప్రోటీన్ షాప్ అనేది ఓపెన్ అయ్యి ఒకటి 10 ఇయర్స్‌లోనే ప్రోటీన్ షాప్స్ అనేవి ఓపెన్ అయినాయి. నా షాప్ పెట్టి నేను 8 ఇయర్స్ అవుతుందన్నమాట, నా స్టోర్ పెట్టి, ప్రోటీన్ స్టోర్. కానీ ఫర్ ది ఫస్ట్ టైము నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రోటీన్ స్టోర్, పర్టిక్యులర్ ఒక ప్రోటీన్ స్టోర్, నేను పేరు చెప్పను, అతని పేరు చెప్పను. సో, ఎందుకంటే ఒకళ్ళ గురించి మనం చెప్పకూడదనమాట అలాగా. సో, వాళ్ళని పట్టుకున్నారు గైస్. వాళ్ళ స్టోర్‌లో చాలా వరకు ఇవి దొరికినాయనమాట. ఎనాబోలిక్స్ గాని, యాంప్స్ గాని ఇలాంటివి. సో, అవి వాటి పర్పస్ వేరే. అవి వేరే రకంగా వాడాల్సి ఉంటుంది. సో, అంతేగాని ఇలా దొరికి పట్టుకున్నారు. అతన్ని జైల్లో కూడా వేశారని చెప్పని అంటున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటో మరి నాకు తెలీదు. సో, నా వరకు వచ్చింది నేను మీకు చెప్తున్నాను అంతే అనమాట. సో, ఆ టాపిక్ గురించి పక్కన పెట్టేస్తే, అసలు కొంతమంది తయారు చేసి మరి అమ్మేస్తున్నారంట. బాటిల్స్‌లో తయారు చేసి వాళ్ళే స్టిక్కర్ అంటించేసి అమ్మేస్తున్నారంట. 1500కి, 1800కి, రూ. 2000, రూ. 2500 అమ్మేస్తున్నారంట. అవి చాలా చీప్ ప్రొడక్ట్స్. ప్లస్ అవి వాడుతున్నారు. అలా వాడితే ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో, విజయవాడలో అయితే గనుక జరిగిందైతే ఫస్ట్ టైమ్ అనమాట. ఇంతకుముందు హైదరాబాద్‌లో చాలా సార్లు విన్నాం గానీ, హైదరాబాద్‌లో ఒక ముగ్గురు, నలుగురు ఇలా అనాబాలిక్స్ అమ్ముతాని చెప్పి దొరికారు. టైగర్ ఫార్మా, ఆల్ఫా ఫార్మా ఇలాంటి బ్రాండ్స్ పెట్టి ఫోటోస్ ఇవి పెట్టారు. ఈ పేపర్‌లో కూడా వేసినట్టున్నారు. సో, చాలామంది ఏంటి అంటే ఇప్పుడు జిమ్స్‌లో గాని, ఇప్పుడు జిమ్ ఫ్రెండ్స్‌కి నేను చెప్పేది, చాలామంది జిమ్ ఓనర్స్ కూడా ఎవరైనా చూసేవాళ్ళున్నా, జిమ్ ట్రైనర్స్ ఎవరైనా చూసేవాళ్ళున్నా సరే, మీ క్లయింట్స్‌కి మీరు అనాబాలిక్స్ యూజ్ చేపిస్తే గనక అవి మీరు జిమ్‌లో ఉంచుకోమాకండి. జిమ్‌లో ఉంచుకోకుండా జిమ్‌లో ఉందే గనక మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకనంటే వాటిని ఎలా పడితే ఇక్కడ ఇండియాలో ఇల్లీగల్ కదా! సో, కొంత ఎంజీ వరకు, కొన్ని స్టెరాయిడ్స్ వరకు లీగల్ అనమాట. దానికి మించి వేరే ఏదన్నా ఉన్నా, వేరే ఎక్కువ ఎంజీ ఉన్నా సరే, వేరే అసలు ఇల్లీగల్ ఉన్నా సరే, మీకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్‌ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. సో, మీరు అర్థం చేసుకోండి. ఎలా పడితే అలా వాడమాకండి. అవగాహన తెలుసుకోండి. రాత్రి రాత్రి అనేది బాడీ అనేది అయితే గనక రాదు. మీరు కంగారు పడి వాడితే మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఖాయం. ఒక అబ్బాయి అయితే సంథింగ్ ఒక ఊరిలో ఒక అబ్బాయి ఇలాగే సంథింగ్ ఏఎంపీ యాంప్ అనేది నరాలకి ఎక్కించుకున్నాడు. నన్నే అడిగాడు డైరెక్ట్. నా దగ్గర లేదని చెప్పాను నేను. ఆ అబ్బాయి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వాడాడంట. ఆ జిమ్‌లోని కళ్ళు తిరిగిపోయి పడిపోయాడంట అతను. కొంతసేపటికి లేగలేదు. ఆ జిమ్ ఓనర్ భయపడి నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి, ఇలా అంటే మీరే ఇచ్చారేంటి అంటే, అసలు నేను అమ్మను అయ్యాలంటియి. ఇప్పుడు నరాలకి మనం వెయిన్‌కి ఎక్కించుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? వెయిన్‌కి ఎక్కించుకుంటున్నాం అంటే డైరెక్ట్‌గా వెయిన్ అనేది మనం ఏదైతే ఎక్కిస్తున్నామో డైరెక్ట్‌గా హార్ట్‌కి వెళ్తది. అది వెయిన్‌కి ఎక్కించి డైరెక్ట్‌గా హార్ట్‌కి వెళ్తది. ఏదైనా మీకు ఎయిర్ బబుల్ గాని అలాంటిదేమైనా ఆగింది అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందనమాట.
సో, యాక్చువల్లీ నేనైతే గనక ఎవరికీ సజెస్ట్ చేయలేదు. నేను ఎవరికీ అయితే గనక యాంప్ అనేది గాని, టెర్మిన్ అనేది గాని ఎవరికీ సజెస్ట్ చేయలేదు. సో, మీరు గూడా ఆలోచించాల్సింది ఏంటి అనంటే, మీ ట్రైనర్స్ గాని ఎవరైనా సజెస్ట్ చేసే ముందు మీరు కంగారు పడిపోమాకండి. పెద్ద పెద్ద హీరోలకి, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకి, పెద్ద పెద్ద వాళ్ళకి టైం పడుతుంది. మినిమమ్ 6 మంత్స్, 1 ఇయర్ టైం పడుతుందనమాట ఫిజిక్ రాడానికి. అది గూడా ఏంటి వాళ్ళకి ప్రొఫెషనల్ ట్రైనర్స్ దగ్గరుండి చేపిస్తారు. వాళ్ళకి ప్రొఫెషనల్ ట్రైనర్స్ దగ్గరుండి చేపిస్తారు. ప్లస్ ఇంకోటేంటంటే వాళ్ళంతా ఒక టెక్నిక్స్ ఉంటాయి. ఏ డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎంత ఇంటెన్స్‌తో వర్కౌట్ అనేది చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా నువ్వు నిన్నగాక మొన్న జాయిన్ అయిపోయి ఆళ్ళంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్‌ని పెట్టుకుంటూ చేస్తారు. మీ దగ్గర ఎవరుంటారు? మీ జిమ్‌లో ఉండే ట్రైనర్స్ ఎంత గొప్పోళ్ళో అది మీకే తెలుస్తది. వాళ్ళు ఎంతమందిని రెడీ చేసారు ఏంటని అది మీరు చూసుకోవాలి. అసలు వాళ్ళకి టాలెంట్ ఉందా లేదా? ఇప్పుడు మీరు జిమ్ ఫీజు కడతారు. 1500, 2000 లేదంటే 3000 కడతారు. అది జిమ్ ఫీజు. అంతేగాని మీరు పర్సనల్‌గా ట్రైనర్‌కి ఇచ్చి ఇవ్వట్లేదుగా. వాడు మీకెందుకు చెప్తారు? జిమ్‌లో 30 మందొస్తే 30 మందిలో మీరొకరు. అదే నువ్వు పర్సనల్‌గా ట్రైనర్‌కి ఫీజు కట్టుకొని నాకు దగ్గరుండి కేరింగ్‌గా చెప్పు నువ్వు అనంటే కనుక అతను ఏమైనా మీ మీద కేరింగ్ పెడతాడు. అది కూడా పర్ఫెక్ట్ ట్రైనర్ అయితే. లేదంటే అది కూడా ఉండదు. అలాంటోళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటా చేస్తే వస్తది. అదేం కాకుండా ఒక్కొక్కడుంటాడు రీసెర్చ్‌లు చేస్తాడు. వాడినడుగుతాడు, వీడినడుగుతాడు. నాకే అనవసరమైన అన్నెసరీ కాల్స్ చాలా ఎక్కువ వస్తా ఉంటాయి. అసలు వేస్ట్ గాళ్ళు, వరస్ట్ గాళ్ళు. అరే నీకో క్లారిటీ ఏడి సావదు. నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేస్తావు, వేరే వాళ్ళకి ఫోన్ చేస్తావు, 10 మందిని కనుక్కుంటావు, గూగుల్‌లో ఎతుకుతావు, మళ్ళీ ఫైనల్‌గా నువ్వు ఒకటి చేస్తావు, అది నీకు సక్సెస్ అవ్వదు. అవ్వదు. ఇప్పుడు మేము ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చాం. బాడీ బిల్డింగ్ చేసాం. ఇప్పుడు ఆపేసాము. బిజినెస్ మీద కాన్సంట్రేషన్ పెట్టుకున్నాము. బాడీలు పెంచాలి అంటే ఊరికే వచ్చేయవు. కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. మనీ ఖర్చు పెట్టుకుంటేనే మనం చేయగలం. బాగా కమర్షియల్ గేమ్ అది. మేము ఎన్నో సంకలనాకి, ఎన్నో జిమ్‌లో ట్రైనర్‌లుగా చేసి, ఎంతో ఎక్స్‌పీరియన్స్ అయ్యి వచ్చి ఉన్నామన్నమాట ఇక్కడ. జిమ్ములు పెట్టుకొని, స్టోర్‌లు పెట్టుకొని. మీకేమైనా స్పాన్సర్‌షిప్స్ వస్తాయంటే మాకెవడు చేయలే. ఒక్క రూపాయి కూడా ఎవడు స్పాన్సర్‌షిప్‌లు చేయలే. ఈ రోజుల్లో ఇండియాలో ఎవడు స్పాన్సర్‌షిప్ చేయడు. ఇండియాలో ఎవడు చేయడు. ఎవరైనా చేశారు అంటే గనక ఆళ్ళింక దేవుళ్ళ లెక్కనే అన్నమాట ఇంకాళ్ళు. సో, మీరు కంగారు పడమాకండి ఫ్రెండ్స్. ఇలాంటి యాంప్ లాంటివి, టెర్మిన్ లాంటివి వాడమాకండి. అయి పెద్ద పెద్ద ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ వాడేవి. మిస్టర్ ఇండియా రేంజ్‌కెళ్ళే బాడీ బిల్డర్లు అలాంటోళ్ళు వాడతారు. వాళ్ళకేంటంటే స్ట్రెంత్ సరిపోదు. వాళ్ళు వాడే అనాబాలిక్స్‌కి వాటిలికి స్ట్రెంత్ సరిపోక ఎడిషనల్‌గా ఇంకా కావాలి, ఇంకా నర్వస్ బాగా బ్లాస్ట్ అవ్వాలి అని ఆ ఉద్దేశంతో వాళ్ళు వాడతారు. నువ్వు బచ్చాగాడివి నీ కండ ఇంతే ఉంటది. నీకెందుకు యాంపులయన్నీ అవసరం లేదయి మనకి. సో, కంగారు పడమాకు ఫస్టు. ఫిజిక్ డెవలప్ అవ్వాలంటే కొంచెం టైం పడతది. అర్థమవుతుందా? ఫిజిక్ డెవలప్ అవ్వాలంటే కొంచెం టైం పడతది. ఆ టైం ఎందుకు పడతది అనంటే, ఇప్పుడు నువ్వు 20 సంవత్సరాలు వచ్చింది నీకు. నువ్వు 20 సంవత్సరాలు నువ్వు 5'5", 6 ఫీట్ హైట్ అయ్యావు. నువ్వు పుట్టిన సంవత్సరంలోనే 6 ఫీట్ అయిపోలేదుగా. అర్థమవుతుందా నీకు? అలాగే ఇది గూడా అంతేనమాట. నువ్వు ఎంత హైట్ పెరిగితే నీకు ఎంత టైమ్ టేకింగ్ తీసుకుంటుందో, అలాగే నీకు మజిల్స్ పెరగాలన్నా, దాని వాల్యూమ్ పెరగాలన్నా, నీకు సిక్స్ ప్యాక్ రావాలన్నా, నీ బాడీలో ఫ్యాట్ బర్న్ అవ్వాలన్నా కొంచెం టైం పడతది. నీకు సరైన టిప్స్, సరైన గైడెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం స్పీడ్‌గా వస్తది బాడీ. లేకపోతే సంకన ఆగుతావు. అటు ఇటు ఊరు తిరుగుతా ఉంటావు. ఊర్లు తిరుగుతూ ఆ ట్రైన్ అంటే ఆ జిమ్, ఈ జిమ్ కాకపోతే ఆ జిమ్. ఇప్పుడేంటంటే కామన్‌గా రన్ అయ్యే ప్రాబ్లమ్ ఏంటి, ఇంతకు ముందు రోజుల్లో నాకు గైడెన్స్ కావాలన్నా, నాకు ట్రైనింగ్ కావాలన్నా, ఇక్కడ ఊరు నుంచి వేరే ఊరికెళ్ళాల్సిన పరిస్థితి. జస్ట్ చిన్న చిన్న టిప్స్ కోసం. ఏదైనా మెడిసిన్స్ తీసుకోవాలన్నా, ఏదైనా ప్రోటీన్ తీసుకోవాలన్నా అలాంటి స్టేజ్. ఇప్పుడు జిమ్ములు ఎక్కువైపోయినాయి, ప్రోటీన్ షాపులు ఎక్కువైపోయినాయి. ఒకడొస్తాడు, జాయిన్ అవుతాడు. ఫస్ట్ అన్న వినయంగా ఉంటాడు. నువ్వే బ్రో మొత్తం నువ్వే అని అంటాడు. నీ అంతా మించినోడు ఇంకోడు లేడంటాడు. వస్తాడు, ఆడ అవసరం తీరిపోయినాక దెంగేస్తాడు. ఇలా అన్నవాడు చూసి బోర్ కొట్టి నేనే నా జిమ్ వేరే అబ్బాయికి మేనేజ్మెంట్ అప్పచెప్పాను. సో, మీరు ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే మీతో ట్రైనర్ అంత పర్ఫెక్ట్‌గా ఉంటాడు. ట్రైనర్‌ని ట్రైనర్ లాగే చూడండి. నువ్వు డబ్బులు ఇచ్చావా, నీ పని చేసుకున్నావా, ఓకే రైట్, గౌరవం ఇచ్చావా, వెళ్ళిపోయావా అంతే. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 100 మాటలు మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు కదా. అతను కూడా ఇప్పుడు ట్రైనర్స్, జిమ్‌లో ట్రైనర్స్ చాలామంది ఇబ్బంది ఫేస్ చేసేది ఏంటి అంటే, నేను రెడీ చేశాను ఆ అబ్బాయిని, కానీ నన్ను ఇలా చేశాడని చెప్పి అంటున్నాడు. ఆ చనువిచ్చింది నువ్వే. నువ్వు ట్రైనర్‌వి. వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వాడిని నెత్తి మీదకి ఎక్కించావనుకో, వాడు నెత్తి మీదకి ఎక్కి డాన్స్ ఆడతాడు. అవసరమా నీకు? సో, ట్రైనర్స్ ఎవరైనా సరే క్లయింట్ లాగే చూడాలి. క్లయింట్ అనే అతను ట్రైనర్‌ని గురువులాగే చూడాలి.
ఎందుకంటే ఆ స్టేజ్లో అతను గురువు నీకు. నువ్వు నీ ఫీల్డ్లో నువ్వు కింగ్ కావచ్చు, నువ్వు పోటుగాడి కావచ్చు, కానీ ఆ ఫీల్డ్లో ఆ ట్రైనర్ అనే అతను ఆడు పోటుగాడు. వాడికి తెలుస్తుంది ఎలా చేయించాలి ఏంటి అనేది. అంతేగాని నేను నీ ఫీల్డ్కి వచ్చాను అనుకోండి, నేను నీకు గౌరవం ఇస్తా. నువ్వు నా ఫీల్డ్కి వస్తే నువ్వు నాకు గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇవ్వలేదు అనుకో, నువ్వు వేస్ట్ గాడి కింద లెక్క అనమాట. నేనే అన్నీ తెలుసు, నేనే పోటుకున్నాను అనుకున్నావు అనుకో, ప్రపంచంలో ఎవరికి ఏమీ తెలియదు. అందరూ నేర్చుకోవడానికి పుట్టాం, నేర్చుకుంటానే ఉంటాం, నేర్చుకునే చచ్చిపోతాం. అది గుర్తుంచుకోండి ఇప్పుడు ఎవడైనా సరే. అంతా నాకే తెలుసు, నేను పోటుగానని చెప్పిన ఎవరు అనరు. అలా అన్నోళ్ళు ఎవరు లెజెండ్స్ కాదు. అర్థమవుతుందా? అలా అన్నోళ్ళు ఎవరు లెజెండ్స్ కాదు. మనమే పోటుగాళ్ళం అని చెప్పి అనుకోమాకండి. పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో డైలాగ్ కూడా చెప్తారు కదా, దో చేస్తారు, ఇది చేస్తారు, ఏ చేస్తారు అని డైలాగ్ చెప్తారు మన బ్రో సినిమాలో. బాగుంటుంది కార్లో డైలాగ్. సో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో అర్థం చేసుకొని ప్రోడక్ట్స్ అనేవి ఎలా పడితే అలా వాడేమాకండి. యూట్యూబ్లో చూసి వేసి వాడేసుకోమాకండి. నీ ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు. ఇప్పుడు హీరో అఖిల్ ఉన్నాడు, సింపుల్గా ఒక 6-8 months అయింది రెడీ అవ్వడానికి. ఆయన పెద్ద హీరో, బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళ రేంజ్ వేరే. వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెషనల్ ట్రైనర్స్ని పెట్టుకుని రెడీ అవుతారు. వాళ్ళలాగా మనం అవ్వాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు, అంత పెద్ద ప్రొఫెషనల్ ట్రైనర్స్ని మనం పెట్టుకోలేము. సో మనకున్న రేంజ్లో, మనకున్న బడ్జెట్లో ఎవరున్నారో చూసుకుని ఎత్తుకొని చేయాలి. ఇప్పుడు నీకు మాత్రం ఒక ట్రైనర్ అని అతను పద్దాగా నీకు దగ్గర ఉండి చెప్పాల్సిన అవసరం వాడికి ఏంటి? వాడి పొజిషన్ అది, వాడి స్థాయి అది, వాడు చేయాల్సిన పని అది, వాడు సంపాదించుకునేది దాని మీదే. సో నువ్వు వాడికి కొంత ఇచ్చుకొని నీ పని నువ్వు చేయించుకోవాలి. సో గైస్, ఇది గైస్ విజయవాడలో అయితే కనుక ఒక స్టోర్ వాళ్ళని ఇలాగా చేశారు. ఫస్ట్ టైం జరిగింది ఇది. సో కొంచెం వాళ్ళు కూడా స్టోర్ కూడా పెట్టి పాపం ఎన్నో రోజులు అవ్వలేదు అనుకుంటా, 1 year 1.5 year అవుతుంది. కానీ మధ్యలో ఇలా జరిగింది. కానీ చేసిన మిస్టేక్ ఏంటంటే ఓపెన్ చేసేసి మార్కెట్ ఎవరు పడితే అలా అమ్మేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మార్కెట్ని ఓపెన్ చేసేసారు. అది ఎవరు చేశారు, ఎలా చేశారు ఏంటంటే అది సెకండరీ థింగ్. సో అలాంటి వాళ్ళు ఎవరు నేను వీడియో చూస్తాను నేను చెప్పేది వినండి క్లియర్గా. బ్రదర్, మనం ఒక ఫీల్డ్లో ఉన్నాం, ఒక ఫిట్నెస్ ఫీల్డ్లో మనం ఉన్నాం. అలాంటిది మనం కూడా కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూ మనం బిజినెస్ చేస్తే మనం స్టెప్ బై స్టెప్ సక్సెస్ అవుతాం. లేదంటే మళ్ళీ కింద పడిపోతాం. క్లయింట్ దొరికాడు కదా, అమ్మేద్దాం, తక్కువగా అమ్మేద్దాం అని చెప్పాలంటే అలాగని కాదు. ఇప్పుడు ఒక మొబైల్ కొనుక్కోవాలన్నా ప్రతి మొబైల్ షాప్ కూడా ఒకటే రేట్ మీద ఉంటాడు. ఒక మొబైల్ కొనుక్కోవాలన్నా, ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలన్నా, ఒక టీవీ కొనుక్కోవాలన్నా, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా సరే, మన ఫీల్డ్లో ఎందుకు ఇలా లేరు? ఒక్కొక్కరు 50% డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు, 55% డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు. ప్రోటీన్ ప్రొడక్ట్స్ కానీ వేరేది ఏదైనా కానీ మార్కెట్ని ఓపెన్ చేశారు. మెడిసిన్ రేట్స్, ఎనాబాలిక్ రేట్స్ కానీ, లేదంటే ప్రోటీన్ ప్రొడక్ట్స్ రేట్స్ కానీ ఓపెన్ చేసేసారు. ఇప్పుడు ఒక షాప్ ఉంది. షాప్ అతను కస్టమర్కి ఒక రేటుకి అమ్ముతాడు, జిమ్ ఓనర్కి ఒక రేటుకి అమ్ముతాడు, ట్రైనర్కి ఒక రేటుకి అమ్ముతాడు. సో మీరు షాప్ అతను అలా అమ్ముకుంటే ఏంటి అని అంటే ఇండస్ట్రీ అనేది గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు జిమ్ ఓనర్కి ఒక రేటుకి ఇచ్చావనుకో, జిమ్ ఓనర్ ట్రైనర్కి ఒక రేటుకి ఇస్తాడు, ట్రైనర్ క్లయింట్కి ఒక రేటుకి ఇస్తాడు. నువ్వు జిమ్ ఓనర్ దగ్గర నుంచి నువ్వు ₹1 తింటావు, జిమ్ ఓనర్ ట్రైనర్ దగ్గర నుంచి ₹1 తింటాడు, ట్రైనర్ క్లయింట్ దగ్గర నుంచి ₹1 తింటాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? క్లయింట్కి డైరెక్ట్గా అమ్మేస్తున్నావు. అమ్మేసి నేను పోటుగానని ఫీల్ అయిపోతున్నాను. ఈ మధ్యలో జిమ్ ఓనర్ ట్రైనర్ ఏమైపోవాలి అంటే, ఒకప్పుడు 2014, 2013 ఆ టైంలో ఒక ప్రోటీన్ ప్రోడక్ట్, వే ప్రోటీన్ కొనుక్కోవాలి అంటే మాకు అప్పట్లో డబ్బులు లేక ₹5,000 పెట్టాల్సిన పరిస్థితి. ప్రోస్టార్ వేలకి అలాంటి వాటికి ₹5,000, ₹5,500 పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు ₹3,000కే వే ప్రోటీన్ దొరికేస్తుంది కస్టమర్స్కి, డైరెక్ట్ కస్టమర్స్కి ఓపెన్ చేసి అమ్మేస్తున్నారు. కస్టమర్కి ఒకటే రేటు, ట్రైనర్కి ఒకటే రేటు, జిమ్ ఓనర్కి ఒకటే రేట్ అన్నట్టు. అప్పట్లో మనం ఎందుకు అంత ఖర్చు పెట్టాం, ఇప్పట్లో వీళ్ళు ఎందుకు అంటే, ఇప్పుడు ఈ సంవత్సరాలు పెరిగింది అంటే ఒక 7-8 సంవత్సరాలు పెరిగింది, 10 సంవత్సరాలు పెరిగింది. 10 సంవత్సరాలు పెరిగినప్పుడు మనకి బిజినెస్ పెరగాలి కదా, ఫిట్నెస్ ఇండస్ట్రీ పెరగాలి కదా. ఇప్పుడు జిమ్లు పెరిగినాయి, ప్రోటీన్ షాపులు పెరిగినాయి, అప్పుడు అలాంటప్పుడు ఇంకా పెరగాలి కదా. మరి పెరగకుండా ఎందుకు తగ్గుతుంది? నేననే పాయింట్ ఆఫ్ ఏంటంటే, మనం ₹5,500 పెట్టి మనం కొన్నప్పుడు, ఒకప్పుడు మనం ఒక బాడీ బిల్డర్స్గా ఉన్నప్పుడు మనం కొన్నప్పుడు, ఇప్పుడు క్లయింట్కి ₹3,000కి ₹3,500కి వే ప్రోటీన్ దొరుకుతుంది. ఈ మధ్యలో ₹2,000 ఎవడు తిన్నాడు?
ఈ మధ్యలో 2000 రూపాయలు తినాల్సిన వాళ్ళు ఎవరున్నారు అంటే ఎగ్జాంపుల్ 2000 అంటే 2000 అని కాదు ఫ్రెండ్స్. నేను చెప్తున్న ఎగ్జాంపుల్ మీకు. మీరు తప్పుగా ఫీల్ అవ్వమాకండి. ఈ మధ్యలో ప్రాఫిట్ తినాల్సిన వాళ్ళు తినలేకపోతున్నారు. దానివల్ల ఒకడుంటాడు జిమ్ పెడతాడు. జిమ్‌లో ఒక 4 రోజులు వర్కౌట్ చేస్తాడు. వాడిని ట్రైనర్ కింద పెట్టేసుకుంటాడు. ఇంకోళ్ళు జిమ్ పెడతారు. ఏదో నలుగురు ఇంట్రెస్ట్‌గా చేస్తే జిమ్‌లు పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఆర్గనైజేషన్ లేదు, ఏం లేదు. గవర్నమెంట్ కూడా పట్టించుకోదు. ఎవరు పడితే వాళ్ళు జిమ్‌లు పెట్టేస్తున్నారు. జిమ్‌లు రన్ అయిపోతున్నాయి. ట్రైనింగ్ చెప్పేస్తున్నారు. ఇంక ఏదో ఎవరుంటే ఇంకా అలా 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 రన్ చేసేస్తున్నారు జిమ్‌ని. అక్కడ ఉన్న ఏరియాలలో కాస్త ఆ జిమ్‌లకి అలా వెళ్తున్నారు. ఇండస్ట్రీ గ్రో అవ్వాలి కదా! ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ గ్రో అవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ గ్రో అవుతుంది. అన్ని ఇండస్ట్రీలు గ్రో అవుతున్నాయి. కానీ మన ఫిట్‌నెస్ ఫీల్డ్ అనేది గ్రో అవ్వట్ల. మెట్రో సిటీలు అంటే గ్రో అవుతుంది. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై అటు సైడ్ అయితే గ్రో అవుతుంది. మన లాంటి చిన్న చిన్న సిటీస్‌లో విజయవాడ, వైజాగ్ ఇటు సైడ్ అట్లా గ్రో అవ్వట్లేదే. ఎందుకు అవ్వట్లేదంటే ఇప్పుడు నేను గ్రో అయ్యాను. నేను స్టెప్ బై స్టెప్ నేను గ్రో అయ్యాను. అవసరమైతే ఆ వీడియో నేను తర్వాత చేస్తాను ఎప్పుడైనా. నేను మంచి పొజిషన్‌లో ఉన్నాను ఇప్పుడు. కానీ ఇప్పుడొచ్చే కొత్తోళ్ళు ఆ పొజిషన్‌లో చేరలేకపోతున్నారు. చేరలేరు. 3 మంత్స్ చేస్తారు, 1 ఇయర్ చేస్తారు, 2 ఇయర్స్ చేస్తున్నారు, ట్రైనర్‌గా మానేస్తున్నారు. ప్యాషన్ ఉన్నోడు మాత్రమే చేస్తున్నాడు. ట్రైనర్‌లుగా ఒక జిమ్ కాకపోతే ఇంకో జిమ్‌కెళ్ళి చేస్తున్నారు. అలా చాలామంది ఉన్నారు ప్యాషన్ ఉన్నోళ్ళు. కానీ వాళ్ళు ట్రైనర్లుగానే ఉంటున్నారు. జిమ్ ఓనర్లు అవ్వలేకపోతున్నారు. ఎందుకు అవ్వలేకపోతున్నారు అంటే ఇది ఇంకా వేరే టాపిక్. దీని గురించి ఇంకో వీడియో చేస్తాను నేను. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫిట్నెస్ విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో గైస్, దిస్ ఈస్ ప్రభాజాయ్. గైస్, నేను ఇప్పుడు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, అది మీకు చాలా బాగా యూస్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఏదో స్క్రిప్ట్ రాసుకొని చేసింది ఏది కాదు. నేను డైరెక్ట్ నా ఫ్లోలో నేను చెప్తున్నాను. సో మీరు అందరూ ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక దానికి నేను సారీ చెప్తున్నాను. సో మీరేంటి కనుక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. షేర్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.